ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. బంగారం వెండి ధరలు భగభగమంటున్నాయి, ఆకాశానికి పోతున్నాయి. బంగారం ఏమో 80,000 కూడా క్రాస్ అవ్వడానికి రెడీగా ఉంది. వెండి ఏమో ఆల్మోస్ట్ ₹1,00,000 టచ్ అయిపోయింది. ధరలు ఎంత పెరుగుతున్నా కూడా బంగారు షాపులు బయట, ఈ గోల్డ్ షాప్స్ షోరూమ్స్ బయట మాత్రం జనాలు క్యూ కడుతున్నారు. అటు పంజాగుట్ట సైడ్ సమాజగూడ వెళ్తుంటే మొత్తం ట్రాఫిక్ జాము. అవునండి. సో ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? ఇంత పెరుగుతున్నా కూడా జనాలు మరి కొనడానికి ఏమాత్రం వెనకాడట్లేదు అంటారు? నిజంగా అండి, మంచి పాయింట్ చెప్పారు. గోల్డ్ ఎందుకు కొంటున్నారు ఇంత పెరుగుతుంది అంటే మీకు చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒక ఆయన 2015లో ఒక 5 లక్షలు పెట్టి కారు కొందామని కొనుక్కున్నాను నేను. వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే పోట్లాడి అదే 5 లక్షలు పెట్టి గోల్డ్ కొనుక్కుంది. ఓకే. సో కారు కారు కొన్నారు ఒక ఆయన, వాళ్ళ ఆవిడ గోల్డ్ కొంది. ఓకే. ఇప్పుడు 2024 వచ్చేపాటికి కారు వాల్యూ 1,00,000 అయింది, గోల్డ్ వాల్యూ 20 లక్షలు అయింది. 9 సంవత్సరాలు. 2015 ఆల్మోస్ట్ 9 years కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, గోల్డ్ కొనటం వల్ల అడ్వాంటేజ్ నిజంగా అంటే కారు ఆ రోజు నా ఫ్రెండ్ వైఫ్ అనమాట. ఇద్దరు కూడా 5 లక్షలు పెట్టుకున్నా, 10 లక్షలు పెట్టుకున్నా, 15 లక్షలు పెట్టుకున్నా ఈ 9 సంవత్సరాలు డిప్రిషియేట్ అయిపోయి ఓ 1,00,000కో 2 లక్షలకో 3 లక్షలకు వచ్చేసి కారు వచ్చింది. గోల్డ్ ఏమైంది? అవును, 5 లక్షలు కాస్త 20 లక్షలు అయిపోతుంది. 20 లక్షలు అయింది. ఇప్పుడు ఎవరు అన్ని ఆలోచిస్తే ఆడవాళ్ళ ఆలోచన కరెక్ట్ అయింది. అప్రిసియేషన్ పాయింట్ లో గోల్డ్ కి అది ఉందన్నమాట. అది ఇవ్వాలే కాదు, ఎప్పటి నుంచో తరతరాలుగా ఇండియా నిలబడుతుందంటే ఈ గోల్డ్ వల్లే. కాబట్టి ఏంటంటే గోల్డ్ రేట్లు పెరుగుతాయి, అది ఇక మనకు తెలిసిన విషయమే. కాదు ఏంటంటే ఇంత ర్యాపిడ్ గా పెరుగుతుంది అనుకోవాలి. ఇప్పుడు ఆగస్టు 17 ఆగస్టులో ఇది 7,000 ఉన్న 70,000 ఉన్న గోల్డ్ ఇవాళ 80,000 వచ్చేసింది అనమాట. అది అంత ఫాస్ట్ గా 3-4 months లో పెరుగుతుంది అనడానికి మేజర్ రీజన్ ఇజ్రాయెల్ ఎఫెక్ట్ అవటంతో ఇంటర్నేషనల్ గా పెరిగింది గోల్డ్. మనకి ట్రెడిషనల్ గా మన గోల్డ్ మళ్ళీ ఎటు మ్యారేజెస్ సీజన్స్ అవి కామన్ గా వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు ఒకసారి గోల్డ్ మ్యాటర్కి వస్తే, కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కారు కొనే వాళ్ళందరూ గోల్డ్ కూడా కొనండి. అది ఎలాగో డిప్రిషియేట్ అయిపోతుంది. అట్లీస్ట్ ఆ ఈఎంఐ బదులు ఈఎంఐ కూడా పెట్టుకోవడం వల్ల ఇది అప్రిషియేట్ అవుతుంది. ఇది రియల్ ఎగ్జాంపుల్. మేము కళ్ళ మంది చూసి ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అంటే కారు ఎంజాయ్ చేస్తాం మనం, ఎటు జర్నీకి ట్రావెలింగ్ కి ఎంజాయ్ చేస్తాం. నేను కారు మళ్ళీ రీసేల్ చేసి కొత్త కారు మార్చే వాళ్ళందరికి చెప్పేది ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ బాగా తీసుకోండి. ఇప్పుడు మనకి 15 years కార్ లైఫ్ ఉంటది, కానీ ఊరికి చాలా మంది ఏం చేస్తారంటే ఈ కార్ అమ్మేసి ఇంకోటి కొందాం అనుకుంటారు. ఆ ఎఫెక్ట్ బదులు గోల్డ్ కొనుక్కోవటం వల్ల మనకి తెలియకుండానే అంత అప్రిషియేట్ అయిపోతుంది. మనం ఉన్నాం కదా లాస్ట్ 10 years నుంచి ఎంత వాల్యూ పెరిగింది. కాబట్టి ఇది గోల్డ్ కి ఆ వాల్యూ ఉంది. కాబట్టి గోల్డ్ నేను తక్కువ తీసుకోవద్దు. సో పంజాగుట్టకి అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలి. అంతే, మనం ఇంకా చూసే దగ్గర ఉన్నా, మనం కూడా వెళ్ళాలి. గోల్డ్ కొనుక్కోండి, గోల్డ్ పెట్టుకోండి. దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఆ కష్టకాలంలో మనని కాపాడేది అదే. బయట ఎవరిని అప్పులు అడగకుండా మనం నిజంగా గబుక్కున అవసరమైనప్పుడు ఇమ్మీడియట్ 5 నిమిషాల్లో గోల్డ్ మార్చుకోవచ్చు. ఏ స్థలమో పొలమో ఉంటే అమ్ముకోలేము. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్థలమో పొలమో ఇంకేదైనా ఉంటే తీసుకెళ్లి 1-2 రోజులు అమ్ముకోలేము. ఇదైతే గంటలో బ్యాంక్ వెళ్ళి కుదవ పెట్టుకుంటే మనకు కావాల్సిన క్యాష్ ఇచ్చేస్తారు గంటలో. ఫ్రెండ్స్ వాళ్ళని అడిగే బదులు మనం ఇది. సో గోల్డ్ ఎప్రిసియేషన్ ఉంది కాబట్టి ఇది మనకి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక రేట్ అనేది మర్చిపోండి. గోల్డ్ ఎవ్రీ మంత్ ఎంత కొంటాం, గోల్డ్ ఎప్పటికైనా గోల్డే. సో కాబట్టి గోల్డ్ ఎంత కొంటున్నాం, మన దగ్గర ఎంత ఉంది అనేది ఈ ఎగ్జాంపుల్ చూసాక నాకు కూడా కళ్ళు బాగా తెరుచుకున్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అన్నా కొంచెం హై ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి, కానీ గోల్డ్ విషయానికి వస్తే ఎప్పుడు అప్ ట్రెండ్. అంటే మనం యావరేజ్ గా రేట్ చూస్తుంటే ఎప్పుడు చూసినా పెరుగుతుంది. కాబట్టి సో గోల్డ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. మనం దాని వాల్యూ దానికి ఉంది కాబట్టి అది లిక్విడ్ అసెట్ అంటాం దాన్ని, అదే మెయిన్ కమోడిటీ అసెట్ అంటాం కాబట్టి దాన్ని వర్కౌట్ చేయండి. ఈ లాస్ట్ వీక్ గోల్డ్ రేట్లు ఒకసారి చూద్దాం అసలు ఎలా పెరిగింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది ఒకసారి ట్రెండ్ ఏంటని తెలుసుకుంటే 24 క్యారెట్ రేట్ వచ్చి ఇప్పుడు October 26 నాడు 8,000 అంటే 80,000 చేంజ్ ఉంది. అలాగే October 25 7,950 అంటే 79,500 ఆ రేంజ్ ఉంది. అలాగే October 24
79,470 అలా ఉంది. అక్టోబర్ 23న మళ్ళీ 80,000కి వెళ్ళింది. సో ఈ లాస్ట్ వీక్ మొత్తం కూడా ఈ 79 నుంచి 80,000 మధ్యలో 1000 పాయింట్ల మీద ఉంది. మేజర్ షేక్ ఎక్కడ వచ్చిందంటే ఈ మంత్ స్టార్టింగ్ లో వచ్చింది. ఆ 4,000 పాయింట్లు పెరిగింది. సో అది దానికి ఏంటంటే రీజన్స్ చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ గా ఈ ఫండ్స్ బయటకు వెళ్ళిపోవటం, మెయిన్ తర్వాత ఇజ్రాయెల్ ఎఫెక్ట్ అవటం, మార్కెట్ మీద ఉన్న పానిక్ తో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్ గోల్డ్ వచ్చేసాయి. అంతే కదా, గోల్డ్ అది పెరిగినప్పుడు తగ్గుతుంది అది పెరుగుతుంది. కామన్ ఇది. సో దీన్ని కన్క్లూజన్ మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇది రైట్ టైం కాదు, ఇది రాంగ్ టైం కాదు అంటారు. కానీ మేము కూడా ఆ ఎగ్జాంపుల్ చూసాక మారిపోయాను నేను. గోల్డ్ ఏ రేట్ ఉన్నా కొంటమే, డబ్బు ఉందా కొని పెట్టుకోవడమే, డబ్బు ఉందా కొనుక్కోండి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ళ తర్వాత అయ్యో కొనుక్కోవాల్సిందే, 2024లో 80,000 ఉండింది, 2030లో ఇప్పుడు 1,50,000కి వచ్చేసిందే, 2 లక్షలకు వచ్చింది, 3 లక్షలకు వచ్చింది అనుకునే కంటే కూడా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు పోయేసి కొనుక్కోవచ్చు. ఇప్పుడున్న సినారీలో చూస్తే మాక్సిమం తగ్గిన 10,000 కన్నా ఎప్పుడు తగ్గదు. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ 50,000కి వస్తుంది, 40,000కి వస్తుంది అనే రోజులు అయితే రావు. ఈవెన్ కరోనా వచ్చినా గోల్డ్ తగ్గదు. కాబట్టి ఈవెన్ మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ గోల్డ్ని మనం సీరియస్ గా తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మనం తెలియకుండానే అసెట్ బిల్డప్ అవుతుంది. కాబట్టి ఈ రేట్లు ఉన్నాయి, పెద్ద ఎక్కువ రేట్లన్నీ కాకుండా ఎఫర్డబుల్ గా మనకున్న ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం బెటర్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.